హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెనిలా ఛానల్. మనం చెప్పుకుంటున్నాము ధ్యేయం కథ 36వ భాగం. రాసిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. బిఫోర్ వీడియోలో సారీ నిఖిత, నీలాంటి మంచి ఫ్రెండ్ ఉండి కూడా ఇంకా నేను ఫూలిష్గా ప్రవర్తించటం నాకే సిగ్గేస్తుంది. నేను నీకు కృతజ్ఞతలు చెప్పను నిక్కి, చేసి చూపిస్తాను అని దృఢంగా అంది ధాత్రి. వరకే చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. ఆ రోజు క్లబ్లో పెద్ద పార్టీ ఉంది. ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇస్తున్న పార్టీ అది. ప్రభాత్ కుమార్ వరోధినిని పార్టీలకు తీసుకెళ్ళటానికి ఇబ్బంది పడడు. ఎందుకంటే అక్కడ అతడు ఆమెను తన పర్సనల్ సెక్రటరీగా అందరికీ పరిచయం చేస్తాడు. అయితే వరోధిని ఇలాంటి పార్టీలకు అటెండ్ కావడానికి ఎక్కువ ఇష్టపడేది కాదు. కానీ ఆ రోజు తనంతట తానే వస్తానని పట్టుబట్టింది. కారణం ఆమె ఒక్కదానికే తెలుసు. ప్రభాత్ కుమార్ స్నేహితులతో కబుర్లు పడగానే ఆమె లేచి చుట్టూ తిరగసాగింది. ఆమె కళ్ళు ఎవరి కోసమో వెతకసాగాయి. చివరికి ఆమె వెతుకుతున్న వ్యక్తి తారసపడ్డాడు. సందీప్. ఒకప్పుడు ఆమెను ప్రేమించానని చెప్పి మోసగించిన వ్యక్తి, ఆ తర్వాత నలుగురిలో అవమానించిన వ్యక్తి. ఆమెను చూడగానే సందీప్కు మతిపోయినంత పని అయ్యింది. నిజానికి పార్టీ ఇస్తున్నది అతని తండ్రే. తన తండ్రి ఇస్తున్న పార్టీకి ఆమె ఎలా వచ్చిందో అతడికి అర్థం కాలేదు. సందీప్ చూపు తన మీద పడగానే వరోధిని గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళి ప్రభాత్ కుమార్ పక్కన కూర్చొని అతడు తనకి ఎంతో దగ్గర సందీప్కి తెలిసేలా ప్రవర్తించసాగింది. పార్టీ జరుగుతున్నంతసేపు సందీప్ ఆమెను ఒంటరిగా కలవటానికి ఎంతో ప్రయత్నించాడు. కానీ ఆమె అతడికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. చివరికి ఆమె భోజనం చేస్తుండగా దగ్గరకు వచ్చాడు. పక్క వారికి కూడా వినపడనంత సన్నటి స్వరంతో, వరోధిని, నేను సందీప్ని గుర్తుపట్టలేదా అని అడిగాడు మెల్లగా. వరోధిని అతడి రహస్య సంకేతాన్ని గుర్తించినట్టు కనపడకుండా చాలా మామూలుగా అందరూ వినేటట్టు, హలో సందీప్, ఏమిటి అలా ఉన్నావు అని అడిగింది. సందీప్ కొద్దిగా కుదించుకుపోయాడు. ఆ తర్వాత ఆమె సింకు దగ్గర చేతులు కడుక్కుంటూ ఉండగా మళ్ళీ కలిసి, నన్ను క్షమించు, జరిగిందంతా మర్చిపో వరోధిని అన్నాడు. ఆమె తలెత్తి అతని వైపు చిత్రంగా చూస్తూ, నిన్నెప్పుడో మర్చిపోయాను, ఎందుకు నువ్వు దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నావు అంది. నేను నిన్ను ఒక్కసారి కలవాలనుకున్నాను వరోధిని, అప్పుడు వివరంగా మాట్లాడుకుందాం అన్నాడు. సారీ, నేను నిన్ను కలవాలని అనుకోవట్లేదు కఠినంగాని అక్కడి నుంచి వెళ్ళి ప్రభాత్ పక్కన కూర్చుంది. సందీప్ నిజమైన ఆకర్షణలో పడిపోయాడని, ఇంకా తనని వదలడని ఆమెకు తెలుసు. ఆమెకి కావలసింది అదే. ప్రభాత్ ఊళ్ళో లేకపోవడంతో వరోధిని ఇల్లు కదలటం లేదు. అంతలో ఫోన్ మోగింది. ఆమె రిసీవర్ తీసి హలో అంది. వరోధిని, నేను సందీప్ని అన్నాడు అతను. వరోధిని ఆశ్చర్యంగా, ఈ ఫోన్ నెంబర్ నీకెలా తెలుసు అని అడిగింది. మనసుంటే మార్గం ఉంటుంది, తెలుసుకున్నాను, అంత అవసరం ఏమొచ్చింది అంది. నేను నిన్ను కలవాలి వరోధిని, ఒక్కసారైనా, లేకపోతే నేను పిచ్చివాడిని అయిపోతాను అన్నాడు. వరోధిని నవ్వింది. కోటీశ్వరుడు అల్లుడివి, నీకు పిచ్చి పడితే నీ భార్య స్విట్జర్లాండ్ తీసుకెళ్ళి నయం చేసుకుంటుందిలే అంది వ్యంగ్యంగా. ఆ పెళ్ళి మా నాన్న చేసింది, నేను మాత్రం నిన్నే ప్రేమిస్తున్నాను అన్నాడు. ప్రేమ అంటే ఏంటో చెప్పు సందీప్, కనీసం ఈ వయసులోనైనా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అంది. అలా ఎగతాళి చేయకు వరోధిని, రియల్గా ఐ లవ్ యూ అన్నాడు. వినకుండా ఫోన్ పెట్టేసింది వరోధిని. 2 రోజుల తర్వాత ఆమె ఏదో పని మీద ఇంట్లోంచి బయటకు వచ్చింది. ప్రభాత్ కుమార్ ఇంకా ఊరు నుంచి రాలేదు. మరుసటి రోజు ఉదయం ఢిల్లీ నుంచి వస్తున్నాడు. ఆమె రోడ్డు మీదకి రాగానే పక్కన ఒక కారు వచ్చి ఆగింది. లోపల ఉన్నది సందీప్. ఎక్కడికి వెళ్ళాలి వరోధిని? రా, నేను డ్రాప్ చేస్తాను అన్నాడు. ఏమిటి అంది. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను అనటానికి రుజువు అంటూ అతను పై షర్టు బటన్ విప్పాడు. గుండెల మీద చర్మం ఇంకా పచ్చి పుండులా ఉంది. గడ్డి కట్టిన రక్తం ఎరుపు నలుపులు మధ్య రంగులో భయంకరంగా కనిపిస్తుంది. అయినా
అక్షరాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. వరుసగా లైన్లు ఐ లవ్ యూ వరుదిని అని. ఒకప్పుడైతే అది చూసి వరుదిని భయపడటమో, కంగారు పడటమో, లేక ప్రేమలో కరిగిపోవటమో జరిగి ఉండేది. కానీ ఇప్పుడు ఆమె తాను వాటన్నిటికీ అతీతురాలన్నట్టు అభావంగా ఎలాంటి చీప్ ట్రిక్స్తో నన్ను ఇంకా మోసగించలేవు సందీప్. ఒక్క విషయం స్పష్టంగా అర్థం చేసుకో, ప్రభాత్కి తప్ప నా జీవితంలో మరెవరికి స్థానం లేదు అని అక్కడి నుంచి విసిరిగా కదిలి వెళ్ళిపోయింది. వరుదిని చాలా సంతోషంగా ఉంది. అతడు తనకు చేసిన అన్యాయానికి తాను ఏమీ కృషించిపోలేదని, చాలా సుఖంగా సంతోషంగా ఉన్నానని అతడికి చెప్పటం కోసమే పనికట్టుకొని అతడి తండ్రి ఇస్తున్న పార్టీకి భర్తతో కలిసి వెళ్ళింది. అతడు తాను ప్రేమలో పడటం చూసి గర్వపడింది. కానీ ఒక్క విషయం ఆమె ఊహించలేదు. సందీప్ లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారని, వాళ్ళు ప్రేమలో పేలైతే రాక్షసులవుతారని. అతడి కారు తనని దూరం నుంచి ఫాలో అవ్వటం ఆమె గమనించలేదు. ఆఫీసులో పనిచేస్తుండగా ఫీను వచ్చి ఎవరో ఫోన్ చేశారని చెప్పడంతో నిఖిత ఆశ్చర్యపడింది. సాధారణంగా ఆమెకు ఎవరూ ఫోన్ చేయరు. అన్న అమెరికాలో ఉన్నాడు, తల్లిదండ్రులు ఈ లోకంలో లేరు. ఎక్కువగా స్నేహితురాలని కూడగట్టుకొని వారితో కబుర్లు చెప్పే మనస్తత్వం కాదామది. తనకి ఫోన్ చేసిందెవరా అని ఆశ్చర్యపడుతూ నిఖిత రిసీవర్ అందుకొని హలో అంది. నేను డాక్టర్ శ్రీదేవిని అంది. ఒక్క క్షణం పాటు ఆమెకు అవతల నుంచి మాట్లాడుతున్నది ఎవరో అర్థం కాలేదు. డాక్టర్ శ్రీదేవి. ఆమెకు చప్పున అర్థమైంది. తన తల్లి ఆసుపత్రిలో ఉండగా ట్రీట్ చేసిన డాక్టర్. నమస్తే డాక్టర్ గారు అంది సంబరంగా. ఆ టైంలో ఆమె తనకెందుకు ఫోన్ చేయవలసి వచ్చిందో నిఖితకి అర్థం కాలేదు. నీ ఫోన్ నెంబర్ పట్టుకోవటం కోసం చాలా ఎంక్వైరీలు చేయాల్సి వచ్చింది అంది. విషయం ఏమిటి డాక్టర్ గారు అంది నిఖిత. నువ్వు ఒక్కసారి శ్రమ అనుకోకుండా ఇక్కడికి రాగలవా మా నర్సింగ్ హోమ్కి అంది. ఎందుకు అని అడగబోయి బాగోదని చెప్పి అలాగే అని ఫోన్ పెట్టేసి బయలుదేరింది నిఖిత. డాక్టర్ గారు అంత అర్జెంటుగా తనని ఎందుకు రమ్మన్నారో ఆమెకి అర్థం కాలేదు. నిఖిత హాస్పిటల్కి వెళ్ళి విషయం ఏమిటని డాక్టర్ని అడిగింది. డాక్టర్ శ్రీదేవి కొంచెం తటపటాయించింది. మా పిల్లకి హాలిడే, అందువల్ల పొద్దున్నే జూ పార్క్కి వెళ్ళాం. అందరం అక్కడ తిరుగుతూ ఉండగా తుప్పల వెనక ఒక అమ్మాయి పడిపోయి ఉంది. పరీక్షించి చూస్తే వెంటనే తను ఆత్మహత్య చేసుకోవటానికి ఏదో విషం మింగిందని అర్థమైంది. డాక్టర్ని కదా, అక్కడికక్కడే ప్రథమ శిక్ష చేసి కారులో క్లినిక్కి తీసుకొచ్చాను. మామూలుగా అయితే ఇలాంటి కేసులు మేము టేకప్ చేయకూడదు, పోలీసులకి ఫోన్ చేయాలి. కానీ అదంతా తనకి ఎందుకు చెబుతుందో నిఖితాకు అర్థం కాలేదు. ఎవరా అమ్మాయి డాక్టర్ అని అడిగింది. అదే నాకు సరిగ్గా తెలీదు, కానీ పోలికలు చూస్తుంటే ఒకప్పుడు నీతో పాటు మీ అమ్మగారిని చూడటానికి వచ్చిన అమ్మాయిలాగా తోచింది. అందుకే ఈ విషయం పోలీసుల వరకు వెళ్లకుండా నీకు ఫోన్ చేశాను. ఒకవేళ నా అనుమానం పొరపాటైతే మాత్రం నన్ను క్షమించు అంది. నిఖిత అనుమానం ఫస్ట్ దాత్రి మీదకెళ్ళింది. దాత్రి అలా చేసిద్దా అని అనుకుంది. ఆలోచిస్తూ డాక్టర్తో పాటు లోపలికి నడిచిన నిఖిత బెడ్ మీద ఉన్న అమ్మాయిని చూసి షాక్ తగిలినట్టు నిలబడిపోయింది. మంచం మీద నిస్త్రాణంగా పడి ఉంది మహతి. మనసు విప్పి నీతో అన్ని విషయాలు చెప్పాలనిపించింది నీకు, కానీ అసలే సమస్యలతో సతమతమవుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దానివి. నా సమస్యలు కూడా చెప్పి మరింత మనస్తాపం కలిగించలేకపోయాను. అయినా ఎవరు మాత్రం చేసేదేముంది, చావు తప్ప మరో పరిష్కారం లేని సమస్య నాది అంది మహతి. నిఖిత మాట్లాడలేదు. ప్రతి సమస్యకి చావే పరిష్కారం అనుకునే వ్యక్తులు తన చుట్టూ చాలామంది ఉండటంతో ఆ సమాధానం యొక్క విలువ ఏమాత్రం ఉండదని ఆమెకు అనుభవం వచ్చింది. మహతి కొంచెం కోలుకోగానే నర్సింగ్ హోమ్ నుంచి సరాసరి తన ఇంటికే తీసుకొచ్చింది నిఖిత. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లకుండా సహాయపడినందుకు డాక్టర్ శ్రీదేవికి కృతజ్ఞతలు చెప్పింది. ట్రీట్ చేయడం అయిపోయినాక డైరెక్ట్గా నిఖిత ఇంటికి తీసుకొచ్చింది మహతిని. ఆ తర్వాత మహతి చెప్పేది వినసాగింది నిఖిత.
తాళి కట్టినంత మాత్రాన అందరూ భర్తలు కాలేరని తెలుసుకున్నాను. పెళ్లితో మగవాళ్లకు వచ్చేది బాధ్యత కాదు, హక్కు. వాళ్ళ ఇంటికి వచ్చేది భార్య కాదు, బానిస. కానీ ఆ బానిస మాత్రం బానిసలా కాకుండా ఒక యువరాణిలా కట్నంతో లాంఛనాలతో రావాలి. ఆ తర్వాత హక్కు అనేది లేకుండా బాధ్యతలన్నీ నెత్తిన వేసుకొని పని మనిషిలా రోజులు గడపాలి. పెద్దవాడైన మామగారు దగ్గర నుంచి చిన్నవాడైన మరిది వరకు ఎవరు ఎన్ని రకాలుగా అవమానించినా చిరునవ్వుతో సహించాలి. మహతి మహాభారతంలో శ్రీ పర్వం చెప్పినట్లు చెప్పుకుపోతుంది. అత్తగారు లేరు కదా అని సంతోషపడ్డాను. కానీ మామగారికి రెండో పెళ్లి జరిగిందని, ఆమె అత్తగారి స్థానంలో అధికారం చలాయిస్తుందని అనుకోలేదు అని చెప్పింది మహతి. అసలేం జరిగింది మహతి అని అడిగింది నిఖిత. మహతి మొత్తం జరిగిందంతా చెప్పింది. పెళ్ళైన దగ్గర నుంచి తను పడిన కష్టాలు బాధలు అన్నీ వివరంగా చెప్పింది. భర్త అన్న పదానికి అతడికి అర్థం తెలియదు. శారీరకంగా నన్ను కలవటానికి వచ్చినప్పుడు తప్ప మిగతా వేళల్లో అసలు అతను మగవాడేనా అన్న అనుమానం వస్తుంటుంది నాకు. రహస్యంగా ఏ వంటింట్లోకో బాత్రూంలోకో లాక్కెళ్ళి ఆ అవసరం తీర్చుకొని తమ పెద్దవాళ్లకు తెలియదులే అన్న తృప్తిపడి నసంపుకుడు నా భర్త. తన వాళ్లను సంతోషపెట్టాననటానికి నన్ను హింసించటానికి కూడా వెనుదీయడు అని మహతి చెబుతుంది. నిఖిత అవేమీ వినటం లేదు. ఆమెకి ఒకటే అనుమానం. ఆ అనుమానాన్నే సిన్సియర్గా అడిగింది. ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు మహతి. జూలాజికల్ పార్కులో ఎవరికీ తెలియకుండా అనుమానప్రదంగా చచ్చిపోదాం అనుకున్నావు. చచ్చిపోయావే అనుకో, ఆ క్షణం నుంచి నీకు జీవితం అంటూ ఏమీ ఉండదు. అటువంటప్పుడు నువ్వు భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని ఉపయోగించుకొని ఏదో ఒక రకంగా వాళ్ళకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేయొచ్చుగా అంది. కానీ అంటూ మహతి ఏదో చెప్పబోయింది. ఆగు, నన్ను పూర్తిగా చెప్పని. ఆ ప్రయత్నంలో ఓడిపోయాననుకో, అప్పుడు కావాలంటే చచ్చిపోవచ్చు. నేను చెప్పేది ఏమిటంటే, ఏ ప్రయత్నము చేయకుండా నువ్వు తిరిగి నీ జీవితాన్ని భగవంతుడికి ఎందుకు ఇచ్చేయాలనుకున్నావు అని అడిగింది నిఖిత సూటిగా. ప్రతి సమస్యకి ఆత్మహత్యే పరిష్కారం అనుకునే ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియో ఎంతో ఉపయోగకరమవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.